హాయ్ గైస్. ఇప్పుడు మనం ఎలాగో ఛానల్ చెగ్గు గురించి పెట్టాం కాబట్టి ఇక నుంచి చెగ్గు మీదే వీడియోలు చేయడానికి నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇప్పుడు ఏంటంటే చెగ్గులో మనకు వచ్చేసి గైడ్లైన్స్ మారాయి, ఇంటర్ఫేస్ మారింది. నెక్స్ట్ ఇంకా వాడు రేటింగ్స్ కూడా చాలా దారుణంగా ఇస్తున్నాడు కదా ఈ మధ్య. కాబట్టి మనం క్వశ్చన్స్ ఫస్ట్ చూస్ చేసుకునేటప్పుడే మంచి క్వశ్చన్ చూస్ చేసుకొని మంచి క్వశ్చన్లో సాల్వ్ చేయడానికి మ్యాక్సిమం అందరు ట్రై చేయండి. మంచి క్వశ్చన్లు ఏంటంటే దానికి పర్ఫెక్ట్గా ఆన్సర్ రావాలి. వాడు ఇచ్చిన క్వశ్చన్లో గ్రాఫ్లు ఇవ్వమంటాడు, కొన్నిటికి టేబుల్స్ ఏమంటాడు, కొన్నిటికి వచ్చేసి వేవ్స్ డ్రా చేయమంటాడు. ఇలాంటివన్నీ మనం మ్యాక్సిమం చేయలేము. నెక్స్ట్ ఏంటంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్సు. నెక్స్ట్ ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్లు మ్యాక్సిమం రాయడానికి ట్రై చేయండి. ఇలా గ్రాఫ్లు అయితే మనం వేయలేము, మనం అంటే వేయచ్చు, బట్ మీకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు కదా. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత గ్రాఫ్స్ కూడా డ్రా చేయొచ్చు, టేబుల్స్ కూడా వేయచ్చు. ఏం లేదు గాయస్, ఎక్కువసేపు సొల్లు చెప్పుకోకుండా మన వీడియోలోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం తొందరగా. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే ఉన్న క్రోమ్లోకి వెళ్ళేసి చెక్ ఎక్స్పర్ట్ లాగిన్ అని కొట్టేయండి. వచ్చిన తర్వాత ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళేసి మీ ఎంటర్ ఐడి నెక్స్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. ఎంటర్ చేసిన తర్వాత మనకు స్టార్టింగ్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. నెక్స్ట్ అక్కడ స్టార్ట్ సాల్వింగ్ ఉంటుంది, అక్కడ కొట్టండి. అక్కడ కొట్టిన తర్వాత మనకి క్వశ్చన్స్ ఇలాగ వస్తుంటాయి. మనకి వాటిని స్కిప్ చేయాలి. స్కిప్ చేయాలంటే అక్కడ ఉంది చూడండి, స్కిప్ ది క్వశ్చన్ అనేసి. మీకు స్టార్టింగ్లో ఏంటంటే కింద లెఫ్ట్ సైడ్ కింద స్కిప్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ స్టార్ట్ సాల్వింగ్ ఒకటి, ఎగ్జిట్ అనేసి ఈ మూడే ఉంటాయి. నెక్స్ట్ అక్కడ వన్ క్లిక్ స్కిప్ అని ఉంది, అది నేను ఎక్స్టెన్షన్ యాడ్ చేశాను అనమాట క్రోమ్ నుంచి. ఇంకోటి ఇక్కడ స్కిప్ క్వశ్చన్ అని ఉంది చూడండి, అది కూడా ఎక్స్టెన్షన్ నుంచే, అదే క్రోమ్ నుంచే ఎక్స్టెన్షన్ యాడ్ చేశాను. మీకైతే స్కిప్ ఎక్స్టెన్షన్ ఉండదు కాబట్టి అక్కడ స్కిప్ క్వశ్చన్ అని కొట్టేసి ఐ కెనాట్ సాల్వ్ దిస్ క్వశ్చన్ అని కొట్టి నెక్స్ట్ ఐ డోంట్ నో సొల్యూషన్ అని కొట్టేసి సబ్మిట్ చేస్తే మనకు క్వశ్చన్ అనేది స్కిప్ అయిపోతుంది. ఈ అకౌంట్ ఏంటంటే ప్రాక్టీస్ టెస్ట్ అకౌంట్ అనమాట. ఆల్రెడీ ఒక టెస్ట్ అయిపోయింది, సెకండ్ టెస్ట్ మనం రాస్తున్నాం. వాళ్ళు చేసిన క్వశ్చన్స్ రేటింగ్స్ అయితే ఇవి 2 ఎల్లలు 1 రెడ్ పడినాయి. ఒకవేళ మనం చేసిన క్వశ్చన్లు చూసుకోవాలంటే అక్కడికి వెళ్ళి అక్కడ పైన ఉంది చూడండి మై సొల్యూషన్స్, అక్కడికి వెళ్తే మనం చేసిన క్వశ్చన్లు దాంట్లో కనపడతాయి. ఇప్పుడు ఏ క్వశ్చన్లు సాల్వ్ చేయాలి, ఏవేవి సాల్వ్ చేయకూడదో చూద్దాం. సపోజ్ ఇప్పుడు స్కిప్ చేసే క్వశ్చనే చూడండి. ఫస్ట్ అక్కడ మనకి ఏమేమి ఇచ్చాడో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఇచ్చాడు చూడండి, ఏబిసిడి 4 క్వశ్చన్లు ఇచ్చాడు. కష్టం కదా, అందుకనే స్కిప్ చేశాను. నెక్స్ట్ క్వశ్చన్ ఇదేదో పజిల్ ఇచ్చాడు, మనకి కష్టం అది. నెక్స్ట్ వచ్చేసి ఇది కష్టం, చూడండి ఎంత క్వశ్చన్ ఉందో. ఫస్ట్ ఏం లేదు మావా, మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడే వచ్చిన క్వశ్చన్ని క్లీన్గా చదవండి. చేసే కొద్దీ మీకే అలవాటు అవుతుంది. ఈ క్వశ్చన్స్ చెయ్యాలా వద్దా మీకు వెంటనే అర్థమైపోద్ది. దాంట్లో గ్రాఫ్లు అడిగినా స్కిప్ చేసేయండి, టేబుల్స్ అడిగినా స్కిప్ చేయండి. మ్యాక్సిమం స్కిప్ చేయడానికే చూడండి, లేదంటే అకౌంట్ రిస్క్లో పడే అవకాశం ఉంటుంది. సరే, అయితే ఇప్పుడు ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలో చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఇలాంటి క్వశ్చన్లు అయితే సాల్వ్ చేయొచ్చు మావా. చూడండి ఒకసారి, చిన్న క్వశ్చను, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నా అవి చిన్న చిన్నవే అడిగాడు మాత్రం మనకి. దాన్ని ఇప్పుడు ఏం లేదు, కాపీ చేశాను. కాపీ చేసి చాట్ జీపీటీలోకి వెళ్ళేసి మనకు కొత్తగా కదా క్రోమ్ డౌన్లోడ్ చేసాము కాబట్టి ఇప్పుడు లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఓకే, ఇక్కడ క్వశ్చన్ పేస్ట్ చేద్దాం. ఆ క్వశ్చన్ పేస్ట్ చేసిన తర్వాత ఆన్సర్ వచ్చిద్ది మనకి. చాట్ జీపీటీ కూడా ఒక్కోసారి మనకు ఆన్సర్ రాంగే ఇచ్చిద్ది మ్యాక్సిమం. కాబట్టి 2-3 ఏఐలలో చెక్ చేయండి. మ్యాక్సిమం ఆన్సరు పర్ఫెక్ట్ అనిపిస్తేనే అక్కడ పేస్ట్ చేసేసి సబ్మిట్ చేయండి, లేదంటే అకౌంట్ మాత్రం రిస్క్లో కన్ఫామ్గా పడిద్ది. ఒక్కసారి పోయిందంటే అకౌంట్ మాత్రం మళ్ళీ రాదు మావా, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఆన్సర్ అనేది రెండిట్లలో మ్యాచ్ అయింది కాబట్టి ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అని మనకు ఇప్పుడే అర్థమైపోయింది. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ కాపీ చేద్దాం. కాపీ చేసిన తర్వాత, కాపీ అంటే తెలుసు కదా, కంట్రోల్-C. చాట్ జీపీటీకి వచ్చేసి కంట్రోల్-V కొట్టండి.
మనకైతే ఆ ఆప్షన్స్లోనే నన్ ఆఫ్ ది అబోవ్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొక ఏఐలో చూద్దాం. ఇది సబ్ క్వశ్చన్ కదా, ఇది తీసేసి సెకండ్ క్వశ్చన్ ఇక్కడ కాపీ చేసేద్దాం. కాపీ చేసిన తర్వాత ఇక్కడ ఏం ఆన్సర్ వచ్చిందో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ కూడా నన్ ఆఫ్ ది అబోవ్ వచ్చింది. చూడండి ఒకసారి లాస్ట్లో. ఓకే, సెకండ్ క్వశ్చన్ కూడా సేమ్ ఆన్సర్ వచ్చింది. రెండిట్లలో ఒకే ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇదే పర్ఫెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మూడో క్వశ్చన్ కూడా సాల్వ్ చేశాను, నాకైతే కరెక్ట్గానే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ చూడండి మామ. ఈ క్వశ్చన్లో అయితే పైన పాయింట్స్ ఇచ్చాడు. ఆ పాయింట్స్ ఉన్న క్వశ్చన్లు కూడా చేయకూడదు. అలా పాయింట్స్ ఉన్న క్వశ్చన్లు, డేట్స్ ఉన్న క్వశ్చన్లు, ఇయర్స్ ఉన్న క్వశ్చన్లు, ఎగ్జామ్స్వి, హోంవర్క్లు ఇలాంటి ఏ క్వశ్చన్లు చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ నార్మల్ అకౌంట్లో చేసినా పర్లేదు మామ, అంటే ప్రాక్టీస్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఉంటాయి కదా, ఆ అకౌంట్లలో చేసినా పర్లేదు. మీరు ప్రాక్టీస్ టెస్ట్ రాస్తుంటే మాత్రం ఇలాంటి క్వశ్చన్లు అస్సలు ఎప్పుడైనా స్కిప్ చేసేయండి, పర్లేదు. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ టెస్ట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఏం పర్లేదు స్కిప్ చేసుకుని, ఎన్ని స్కిప్ చేసుకున్నా పర్లేదు ప్రాక్టీస్ టెస్ట్లో మాత్రం. ఇందాక మీకు చూపించాను కదా ప్రాక్టీస్ టెస్ట్లు ఎవరో చేశారనేసి, అవి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు మనకైతే 10.5 రావాలి మా, ఇప్పుడైతే మనకి 13.5 రావాలి. ఇంతకుముందు 10.5 కదా, ఎలా రాసినా అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే గైడ్లైన్స్లో పిన్ టు పిన్ చూస్తున్నాడు. కష్టంగా ఉన్నాయి ఇప్పుడు ప్రాక్టీస్ టెస్ట్లు రాయాలంటే, అందుకే ఎక్కువ తీసుకుంటున్నారు బయట రేటు. నెక్స్ట్ దీని రేటింగ్ ఎంతో చూద్దామా. 3.8 వచ్చింది ఒక క్వశ్చన్కి. వాడు నువ్వు ఆ క్వశ్చన్లో ఏం తప్పు చేసావు కూడా రేటింగ్ ఇచ్చినాడు నీకు కింద మెన్షన్ చేస్తాడు. నెక్స్ట్ ఆ తప్పులు అయితే మాత్రం తర్వాత క్వశ్చన్లో అస్సలు చేయకు ఇప్పుడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ యొక్క రేటింగ్ చూద్దాం. దీనికి వచ్చేసి మనకు 3.8 వచ్చింది. అది 3.8, ఇది 3.5 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లాస్ట్ది రెడ్ రేటింగ్ కదా, చూడండి మనకు 2.5 వచ్చింది. అంటే 2.5 బిలో, 2.5 వచ్చినా 2.5 బిలో వచ్చినా మనకు రెడ్ రేటింగ్ వస్తుంది. ఇప్పుడు ఆ మూడింటిని కలిపితే మనకు టోటల్ రేటింగ్ వచ్చింది. టోటల్గా మనకి ఇప్పుడు ఎంత వచ్చింది అంటే 2.5 ప్లస్ 3.5 ప్లస్ 3.8, టోటల్గా 9.8 వచ్చింది. అంటే మనకు 13.5 రావాలి కదా, 9.8 వచ్చింది, అందుకే టెస్ట్ ఫెయిల్ అయింది. నెక్స్ట్ 24 అవర్స్లో లేదంటే వెంటనే అయినా స్టార్ట్ అవ్వచ్చు, వెంటనే సెకండ్ టెస్ట్ స్టార్ట్ అవ్వచ్చు. తర్వాత మొత్తం మూడు అటెంప్ట్లు ఉంటాయి. ఇవి 3 అటెంప్ట్లు అవ్వకొడితే అకౌంట్ వస్తుంది, లేదంటే లేదు మావ. ఇప్పుడు చూస్ చేసుకున్న క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో అంటే అక్కడ ప్లేస్ చేయాలి కదా, లైక్ అక్కడ పేస్ట్ చేసిన తర్వాత అవి ఆర్డర్ మార్చాలి, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ పెట్టాలి, ఎక్స్ప్లెనేషన్ పెట్టాలి. అవి ఎలా పెట్టాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ మీకు ఇంకా అవి ఏఐలు ఉన్నాయి కదా, ఆ ఏఐలు కావాలంటే కింద మెసేజ్ చేయండి, నేను మీకు టెక్స్ట్ చేస్తాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మావా.